అలాగే కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు వార్తాలాపు ఎందుకు జరుపుకుంటున్నాము దాని వివరాలు మీకు బ్రీఫ్ గా చెప్తాను. అంటే కొనసాగించవచ్చు. మన డిస్ట్రిక్ట్ లో పిఐబి మీటింగ్ చెప్తారు చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ది స్కీమ్స్ గ్రామీణ అభివృద్ధి మీద, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ అభివృద్ధి మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి పెట్టినవి. ఆ స్కీమ్స్ ప్రజల్లోకి వెళ్ళాలి. స్కీమ్స్ అయితే ఆచరణ జరుగుతుంది, ప్రజల్లోకి వెళ్ళడం తక్కువ ఉంది. ఇది ఏం జరుగుతుంది అనే విషయం పత్రికల ద్వారా వెళ్ళటం, ఈ విధమైన ప్రోగ్రాం ద్వారా వెళితే ఇంకా ఎక్కువ ప్రజల్లోకి వెళుతుంది. వాళ్ళకి వస్తున్న బెనిఫిట్స్ అంటే రావాల్సిన ఏంటి అనేది కూడా పత్రికల ద్వారా వెళుతుందనే ఉద్దేశంతో పెట్టారు. థ్యాంక్ యూ అండి. డిస్ట్రిక్ట్ లో ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకోవడానికి మీరు పెట్టిన చాలా దోహదపడుతుంది. అట్లాగే జీరాంజీ విపిజీ గురించి మా గోపి గారు చెప్పారు. చాలా విస్తృతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని మీద ఉన్న డౌట్స్ అన్ని తీరిపోయినాయి అని అనుకుంటున్నాను అందరికీ. దీన్ని మీరు పత్రికల్లో రిపోర్ట్ చేసిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ప్రజల్లోకి ఉన్న సంశయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీరిపోతాయని నేను ఆశిస్తున్నాను. దీనిలో అయితే ఈ దేశంలో ఉన్న రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాలు దీనిలోకి తీసుకొచ్చారు. దీనిలో ఇంతకుముందు లేని కూడా తీసుకొచ్చారు. తర్వాత టెక్నాలజీని తీసుకొచ్చారు. మోడర్న్ వచ్చిన రెన్యూబుల్ ఎనర్జీని కూడా తీసుకొచ్చారు. తర్వాత వాటర్ షెడ్ డెవలప్మెంట్ కోసం కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు గ్రామీణ అభివృద్ధి సంపూర్తిగా జరుగుతుంది. సో వాటన్నిటినీ కూడా కులకృష్ణ ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనివల్ల ప్రజల్లో తీసుకెళ్ళండి. రామ్జీ అనేది మనకు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, షార్ట్ ఫామ్ లో విబిజీ రామ్జీ. సో ఇది December 28 మనకు వచ్చింది, 2025 లో 28న. నెక్స్ట్. సో అందరికీ చాలా అపోహ ఉంది. ఈ 20 years నుంచి మనకు ఎంజీఎన్ఆర్ఈజీస్ జరుగుతూ ఉంది, దీన్ని చాలా వరకు తీసేశారు అని ఒక చాలా అపోహతో ప్రాపగండా అయింది. సో అది ఏమీ లేదు. సేమ్ అందులో ఉన్న ఏమైతే థిమాటిక్ వర్క్స్ ఉన్నాయో అన్నీ ఉన్నాయి. మనకు ఇంకా స్ట్రెంగ్తన్ చేశారు దాన్ని. రాబోయే రోజుల్లో ఇంకా అడిషనల్ వర్క్స్ వస్తాయి. స్ట్రెంగ్తన్ చేశారు. మన స్టేట్ గవర్నమెంట్స్ కు రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేశారు. సో ఇందులో మనము ఏవైతే మనము అనుకుంటున్నామో యాజ్ ఇట్ ఈజ్ గా అన్నీ ఉన్నాయి. ఎంజీఎన్ఆర్ఈఎస్ ఏవే ఉన్నాయో అన్నీ ఉన్నాయి. కాకపోతే దాన్ని ఇంకా బెటర్మెంట్ చేశారు. సో దీంట్లో మనం ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ని మనమందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మీడియా అంటే మన డెమోక్రసీలో 4th ఎస్టేట్. సో మీడియా అనేది ప్రభుత్వంకి ప్రజలకి మధ్య వారధిగా పనిచేస్తుంది. సో అదేవిధంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటే పత్రికా సమాచార కార్యాలయం భారత ప్రభుత్వం ప్రతి రీజన్ కి అంటే ప్రతి రాష్ట్రానికి ఒక ఆఫీస్ కూడా ఉంది. మన రాష్ట్రం చూసినట్టుగా విజయవాడలో ఉంది. సో పిఐబి అనేది ప్రభుత్వానికి మీడియాకి, మీడియా ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పనిచేస్తుంది. సో అదేవిధంగా మీడియాకి ప్రభుత్వానికి వారధిగా పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పనిచేస్తుంది. ఇది చాలా పాత ఎస్టాబ్లిష్మెంట్. ఏమైనా డిఫరెన్స్ టైంలో ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ ఇది. అప్పుడు వేరే వేరే పేరుతో పిలిచేవారు. బట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది
is the official mouthpiece of Government of India. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మీ స్టేట్ అయితే మనకి ఐఎంపీ ఉంటుంది, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆన్ సేమ్ యాజ్ పిఐబి మినిస్టర్ ఆఫ్ ఐఎంపీలో పిఐబి క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో పిఐబి ద్వారా మీకు తెలిసిందా మనం వేరియస్ యాక్టివిటీస్ చేస్తున్నాం. ప్రెస్ రిలీజ్ ఇవ్వడం కానీ గవర్నమెంట్ నుంచి ప్రతి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ లో ఏ డిపార్ట్మెంట్ అయినా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు పిఐబి వెబ్సైట్ చూడాల్సి వస్తుంది. పిఐబి వెబ్సైట్ చేస్తే అదే గవర్నమెంట్ యొక్క స్టాండ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ అఫీషియల్ అథెంటిక్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో పిఐబి మనం వేరియస్ యాక్టివిటీస్ చేస్తున్నాం. ప్రెస్ రిలీజెస్ కానీ లేదంటే ప్రెస్ టూర్స్ కానీ. ప్రెస్ టూర్స్ అంటే కొంతమంది జర్నలిస్ట్ మిత్రుల్ని పెట్టుబడులు కూడా 1 కోటి నుంచి 2.5 కోట్ల వరకు పెంచడం జరిగింది. ఇలా చేయడం వల్ల మన మెజారిటీ ఆఫ్ ఇండస్ట్రీస్ అంతా కూడా మైక్రో కిందే కన్వర్ట్ అవుతాయి. ఈ మైక్రో కింద కన్వర్ట్ అవడం వల్ల మనకు జరిగే లాభం ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే ఎక్కువ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇన్పుట్ సబ్సిడీస్ కావచ్చు, మనకి ఇంట్రెస్ట్ సబ్సిడీ కావచ్చు, ఎలక్ట్రికల్ సబ్సిడీ కావచ్చు, ఇవన్నీ కూడా మైక్రో వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. కాబట్టి మైక్రో ఎప్పుడైతే మన లిమిట్స్ పెంచడం జరిగిందో మనకి ఎక్కువ పరిశ్రమలు కవర్ అవుతాయి, ఎక్కువ మందికి లబ్ధి పొందే అవకాశం ఉంది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మనం మేజర్ గా జరుగుతున్న 3 విషయాల మీద మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి రీకేవైసీ. మనం చాలా ఏళ్ళకి అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటాం, అవి వాడుకున్న అట్లాగే బ్యాంకులు అట్లాగే ఉంటాయి. దానికి మళ్ళీ మనం లేటెస్ట్ కేవైసీ అంటే మీ ఆధార్ కార్డు కావచ్చు, మీ పాస్పోర్ట్, ఇటువంటివన్నీ ఇచ్చి ఆ అకౌంట్ రీయాక్టివేషన్ చేసుకోవాలి. ఎంజీ నరేగా ఉంది, 2006 నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము. నేను 2006 నుంచి కూడా ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ లో డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గా కూడా కాదు డైరెక్ట్ గానే ఇన్వాల్వ్ అయ్యాను. కొంతకాలం ఎంపీడీఓ కెపాసిటీలో, కొంతకాలం డోమాలో డిఫరెంట్ కెపాసిటీస్, ఇప్పుడు డోమా ప్రాజెక్ట్ డైరెక్టర్ గా. సో మేము చేసే యాక్టివిటీస్ ప్రజల కంటే మనుషులకు సంబంధించిన, కుటుంబాలకు సంబంధించిన లైవ్లీహుడ్స్ క్రియేట్ చేసుకోవడంతో పాటు అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను మా యాక్టివిటీస్ ఉపయోగపడటంతో పాటు మా కాన్సన్ట్రేషన్ ఎక్కువ న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ పైన పెడుతున్నాము. న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే మనకందరికి తెలుసు, సాయిల్ కన్జర్వేషన్, వాటర్ కన్జర్వేషన్, అఫారెస్టేషన్. నేలను సంరక్షించుకుంటున్నాం రకరకాల వర్క్స్ ద్వారా, యాక్టివిటీస్ ద్వారా. అదేవిధంగా నీటిని పొదుపు చేసుకుంటున్నాం, స్టోర్ చేసుకుంటున్నాం. మూడోది చాలా ప్రాముఖ్యత కలిగినది అఫారెస్టేషన్, గ్రీనరీని. ఢిల్లీలో ఏవైనా మంత్రిత్వ శాఖలు కానివ్వండి, ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర నుంచి అన్ని శాఖల ద్వారా జరిగే కార్యక్రమాలని మనం ఇక్కడ సమాచార శాఖ ఏదైతే ఉందో జిల్లా లెవెల్లో ఆ స్థాయిలో అదే పద్ధతిలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేసే బాధ్యత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోది. సో మీరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు లేదంటే కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఏవైనా వివరాలు కావాల్సి ఉంటే మీరు పిఐబి ట్విట్టర్ కానీ, పిఐబి వెబ్సైట్ కానీ, పిఐబి గ్రూప్స్ కానీ ఫాలో అవుతే మీకు ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన అప్డేట్స్ అవన్నీ తెలుస్తుంటాయి. సో ఈ రోజు ఈ వార్తాలాప్ కార్యక్రమాన్ని మనం జరుపుకునేది ఏంటంటే, మన పాత్రికేయ మిత్రులందరి మీద గురుతర బాధ్యత ఉంది. ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానివ్వండి, మనం ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ అని రాస్తూ ఉన్నామో, చెప్తూ ఉన్నామో, ఆ 2 రాష్ట్రాలవి కేంద్రాలవి 2 పథకాలు సక్రమంగా గ్రౌండ్ లెవెల్లో అమలు అయితేనే మనం ఏదైతే వాటి ద్వారా అభివృద్ధి సాధించాలనుకుంటామో, అభివృద్ధి చూడాలనుకుంటున్నామో ఆ అభివృద్ధి మనకు సాధ్యమవుతుంది. దాంట్లో ప్రధాన బాధ్యత పాత్రికేయ రంగం మీద కూడా ఉంది. దాన్ని ప్రజలకు, సరైన లబ్ధిదారులకు చేకూర్చే బాధ్యత, వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని వార్తల ద్వారా కానీ లేదంటే సక్సెస్ స్టోరీస్ ద్వారా కానీ అందజేయాల్సిన బాధ్యత పాత్రికేయ రంగం మీద ఉంది.
రవికుమార్ గారు